ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి మొత్తం ముచ్చటి నుండి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తారు. అయ్యా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు మరి మీకు మంత్రి పదవి వస్తలేదని కాంగ్రెస్ సర్కారు ఇస్తలేదని మనసులో బాధ పెట్టుకుని చేయి సర్కారు ఏలుబడే చక్కదనం లేదు ఆగమాగం చందన అయ్యేటట్టు ఉన్నదని అంటుండ్రు. అంటే మీకు మంత్రి పదవి ఇస్తే ఏలుబడి మంచుకుండునా? మీ మునుగోడు నియోజకవర్గంలో కూడా ప్రజలు మీరు కాంగ్రెస్ సర్కారు గురించి ఎట్లా అనుకుంటుర్రో మీ గురించి కూడా అట్లనే అనుకుంటుర్రట. మీ ఏలుబడి కూడా ఏం చక్కదనం లేదనే అనుకుంటుర్రట. మీరిచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకుండా తప్పించుగా తిరుగుతున్నారట. మీరిచ్చిన హామీలు కూడా నెరవేర్చి ప్రజలకు ఇంకా దగ్గర కాకపోయింది సారు. అట్లా చేయకుండా ఇట్లా పొద్దుపోతే ఏమొస్తుంది అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.